మన సొసైటీలో చూసినట్లయితే చాలామందికి అబ్బాయిలే కావాలండి. ఇన్ కేస్ వాళ్ళ అమ్మాయిల్ని గాని పుట్టించారంటే తల్లిని ఇంక తిట్టడం స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ డెలివరీ అయితే ఓకే, మహాలక్ష్మి పుట్టింది బావుంది ఓకే అని అంటారు. కానీ సెకండ్ డెలివరీకి వచ్చేటప్పటికి మళ్ళీ అమ్మాయే పుట్టిందా, మళ్ళీ అమ్మాయిని పుట్టించావా అని తల్లిని బాగా తిడుతూ ఉంటారండి. ఇంకా అలా అన్నోళ్ళు ఇంకా సైలెంట్గా ఉండకుండా సో ఓకే, నెక్స్ట్ థర్డ్ డెలివరీ కూడా ప్లాన్ చేయండి, థర్డ్ డెలివరీలో అయినా సరే నువ్వు బాబుని పుట్టించాలి, పాపను పుట్టించకూడదు అని బెదిరిస్తూ కూడా ఉంటారు. కానీ వాస్తవం ఏంటంటే ఈ అమ్మాయి అబ్బాయి పుట్టడంలో తల్లి పాత్ర ఏమి లేదండి, ఓన్లీ తండ్రి పాత్ర మాత్రమే ఉంది. అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక్కడ చూసుకున్నట్లయితే మన హ్యూమన్ బాడీలో టోటల్ 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయన్నమాట. అంటే 46 క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి. వీటిల్లో ఒక్క పెయిర్ మాత్రమే సెక్స్ డిటర్మినేషన్కి ఉపయోగపడతాయి. అంటే మేల్లో ఫీమేల్లో ఒక్క పెయిర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనమాట, ఒక్క జత మాత్రమే సెక్స్ని డిటర్మైన్ చేస్తాయి. ఫీమేల్లో అయితే XX అనేవి ఉంటాయి, మేల్లో అయితే XY అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డ్యూరింగ్ ఇంటర్ కోర్స్ మేల్లోంచి ఎక్స్ క్రోమోజోమ్ రిలీజ్ అయ్యి ఫీమేల్లో కానీ కలిస్తే అప్పుడు XXగా మారుతుంది. ఆ XXనే ఏమంటారంటే ఫీమేల్ బేబీ అని చెప్పి అంటారు. అదే Y క్రోమోజోమ్ రిలీజ్ అయ్యి ఫీమేల్కి X క్రోమోజోమ్లో కలిసినప్పుడు ఏమవుతుందంటే బాయ్ బేబీ ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. బాయ్ బేబీ లేదా మేల్ బేబీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, XY. సో ఫీమేల్కి ఏమీ మారదండి, XX మాత్రమే ఉంటుంది. మేల్లో మాత్రమే XY ఉంటుంది. మేల్లో X వస్తే ఫీమేల్ బేబీ పుడుతుంది, Y వస్తే మేల్ బేబీ పుడుతుంది. అంతేకాని దీనికి మదర్కి సంబంధమే లేదండి. మీరు మదర్ని ఇబ్బంది పెట్టొద్దు, మదర్ని తిట్టొద్దు, నీ వల్లే పాప పుట్టింది అని ఇబ్బంది మాత్రం పెట్టొద్దండి. ఇట్స్ ఓన్లీ డిపెండింగ్ అపాన్ ద హస్బెండ్, మేల్ ఓన్లీ. మేల్కి XY ఉంది, X వస్తే ఫీమేల్ బేబీ పుట్టిద్ది, Y వస్తే మేల్ బేబీ పుట్టిద్ది. అంతే డిఫరెన్సియేషన్ అండి, దీనికి తల్లికి ఏ సంబంధం లేదు. థ్యాంక్ యూ.